హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ ఫ్రమ్ కెనడా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ రియలీ హ్యాపీ అండ్ డూయింగ్ వెల్ ఇన్ లైఫ్. అయితే ఈ వీడియోలో నేను నా ఇనీషియల్ డేస్ పోస్ట్ డెలివరీ బేబీతో ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా. సో కీప్ వాచింగ్. హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ వినయ్ ఈజ్ వర్కింగ్. నేనైతే మెటర్నిటీ లీవ్లో ఉన్నా, బట్ వినయ్ 1 వీక్ ఆఫ్ మెటర్నిటీ లీవ్ తర్వాత హీస్ బ్యాక్ టు వర్క్. యాక్చువల్లీ ట్రయింగ్ వెరీ హార్డ్ టు బ్యాలెన్స్, నాకు హెల్ప్ చేస్తూ అండ్ ఆల్సో హీస్ మేనేజింగ్ హిస్ వర్క్. సో కుడోస్ టు హిమ్. బ్రేక్ఫాస్ట్కి అయితే నేను guacamole టోస్ట్ విత్ 1 బాయిల్డ్ ఎగ్ అండ్ ఈ మధ్య బాయిల్డ్ యాపిల్ తీసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్లో, బికాజ్ ఇట్ హెల్ప్స్ ఫర్ డైజెషన్. కాబట్టి ఇదైతే పక్కా ఇంక్లూడ్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్లో. 1 వీక్ తర్వాత నుంచి బేబీకి మంచిగా మసాజ్ ఆయిల్ పట్టించి స్నానం చేయించడం అలవాటైంది. అండ్ ఆల్సో ఇవాళ ఒక చిన్న ట్రెడిషనల్ ఈవెంట్ కూడా ఉందన్నమాట. వెరీ స్మాల్, మినిమల్, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ టైప్స్ చిన్న ఈవెంట్ ఉంది ఇంట్లోనే. రాసిపోయింది అన్నట్టు మన రాత. మంచిగా చదువుకొని మంచిగా బుద్ధిమంతుడు కానీ వాళ్ళ నాన్నకు అన్ని మంచిగా ఉండాలి. సో దానికోసమే రెడీ అవుదాం అనుకున్నా, బట్ మీన్ వైల్ మాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అండ్ వెళ్తూ నేను చెప్తా ఎందుకు అని. డెలివరీ అయినాక ఇంటికి వచ్చిన 2 days బ్రెస్ట్ మిల్క్ మంచిగా ఫీడింగ్ ఇచ్చిన అనమాట. మంచిగా తాగిండు కూడా. హీ వాజ్ ఏబుల్ టు లాచ్ ప్రాపర్లీ అండ్ డ్రింక్ మిల్క్ ప్రాపర్లీ. కానీ 3rd day వచ్చేసరికి ఏమైందంటే ఎక్కువ పడుకున్నాడు. అంటే ఫీడింగ్ కోసం లేపినా కూడా లేవట్లేదు అనమాట. అండ్ ఫీడింగ్ ఎంత ఇట్లా లేపి ఫీడింగ్ ఇచ్చినా కూడా 5 minutesకే మళ్ళీ పడుకుంటున్నాడు. సో ఎక్కువ మిల్క్ తీసుకోలేకపోతున్నాడు అని చెప్పి టెన్షన్ వచ్చింది. ఆ రోజు ఎమర్జెన్సీకి వెళ్దాం అనుకున్నాం, కానీ వెయిట్ చేసి నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాం. ఎల్లో ఉన్నాయి ఐస్, లైట్ సిమ్టమ్స్ ఆఫ్ జాండిస్ అని తనకు కూడా అనిపించింది అనమాట, డాక్టర్ కి కూడా. సో మా ఫ్యామిలీ డాక్టర్. సో తను ఏం చేసిందంటే పీడియాట్రిషియన్ కి రిఫర్ చేసింది. సో మేము పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే తను కూడా అవును లైట్ సిమ్టమ్స్ ఆఫ్ జాండిస్ ఉంది. నార్మల్ గా ఇండియాలో అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ ఎండలో ఒక 10-15 minutes కూర్చోబెడితే గ్రాడ్యువల్ గా ఒక 1-2 weeks కి తగ్గిపోతుందంట ఇండియాలో. బట్ ఇక్కడ కెనడాకి వచ్చేసరికి ఇప్పుడు మనకైతే వింటర్ నడుస్తుంది. సో మేము సన్ని కూడా చూడట్లే అనమాట. సో సన్ లో కూర్చోబెట్టడం మీద అంతా ఇక్కడ అవ్వదు. సో వైటమిన్ డి డ్రాప్స్ అయితే మాకు హాస్పిటల్లోనే సజెస్ట్ చేశారు, డైలీ 1 drop వేయాలి అని. అది చేస్తున్నాము. అది చేసినా కూడా స్టిల్ డాక్టర్ లైట్ సిమ్టమ్స్ ఆఫ్ జాండీస్ ఉన్నాయి అని చెప్పి బ్లడ్ వర్క్ కి సజెస్ట్ చేసింది అనమాట. సో నిన్న వెళ్ళి బ్లడ్ వర్క్ అంతా చేపించిన తర్వాత రిపోర్ట్స్ 1-2 days టైం పడతాయి అన్నారు. అండ్ మాకు ఇవాళ కాల్ వచ్చేసింది, దట్ రిపోర్ట్స్ ఆర్ అవుట్, బ్లడ్ రిపోర్ట్స్ వచ్చేసినాయి మీ బేబీవి, వచ్చి ఒకసారి డాక్టర్ ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటుంది, వచ్చి కలవండి అని చెప్పి అన్నారు అనమాట. నార్మల్ గా అంత బాగుంటే వాళ్ళ నుంచి కాల్ ఏం రాదు. నార్మల్ గా మనమే ఫాలో అప్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ ఇవన్నీ కనుక్కోవాల్సి వస్తుంది. బట్ డాక్టర్ herself called us and she wants to talk to us. Yeah, hopefully anta normal undali. నా బేబీ బాయ్ పుట్టి 11 days అవుతుంది. హానెస్ట్లీ లాస్ట్ 11 days నుంచి నేను చాలా ఎమోషన్స్ ఫీల్ చేశాను. ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, స్ట్రెస్,
టెన్షన్, a lot of fear, a lot of learning, everything. 11 డేస్లో చాలా చూసాను. మళ్ళీ నిన్న చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్తున్న డాక్టర్ దగ్గరికి. మరి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి టు చెక్ ద లెవెల్ ఆఫ్ జాండిస్ కొంచెం ఎక్కువగానే ఉంది అని డాక్టర్ చెప్పారు. బట్ ఆల్సో ఇట్స్ క్వైట్ కామన్ సిన్స్ యూఆర్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎందుకంటే నేను నా మదర్ మిల్క్ బేబీకి ఫీడ్ చేస్తున్నా కాబట్టి వీళ్ళకి కొంచెం మైల్డ్ జాండిస్ ఉండడం కామనే. ఈ బిలిరూబిన్ లెవెల్ ఇలా ఉండడం కామనే. అండ్ నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నావు కాబట్టి వెల్ అండ్ గుడ్. కొంచెం లేట్గా తగ్గుతుంది, అంటే 2-3 వీక్స్కి తగ్గేది 1 మంత్లో తగ్గుతుంది. సో ఏదైతే ఈ బ్లడ్ వర్క్ ఉందో మళ్ళీ ఒక 3-4 డేస్లో మళ్ళీ చేద్దాము. అండ్ సో దట్ నాకు డౌన్వర్డ్ ట్రెండ్ కనిపిస్తే బేబీ ఈజ్ హెల్దీ అన్నట్టు అని డాక్టర్ చెప్పిందనమాట. పాఠంలో ఆల్రెడీ చాలా సెన్సిటివ్గా ఉంటాము అండ్ చిన్న చిన్నవి కూడా చాలా హెవీగా అనిపిస్తాయి. సో వెన్ డాక్టర్ సైడ్ ఇది కొంచెం కామన్ అంటే కొంచెం నేను వినయ్ రిలాక్స్ అయ్యాము. బట్ అమ్మగా కొంచెం వరి అయితే ఉంటుంది కదా, నాకు కొంచెం ఎల్లో టోన్ ఉంది. సో ఫార్ వెట్ డైపర్స్ అయితే ప్రాపర్ ఉన్నాయి, మోషన్స్ ప్రాపర్ ఉన్నాయి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు 11 డేస్ కదా, నార్మల్గా బేబీస్ పుట్టిన 2 వీక్స్లో వెయిట్ తగ్గుతారంట. తగ్గి మళ్ళీ 2 వీక్స్లో వాళ్ళ నార్మల్ వెయిట్కి వస్తారంట. సో ఒక 3 kgs పుట్టుంటే ముందు మావాడు కొంచెం తగ్గి మళ్ళీ ఇప్పుడు వాడి పుట్టిన వెయిట్ని దాటేశాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ లైట్ జాండీస్ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ హీ గెయిన్డ్ వెయిట్, బర్త్ వెయిట్ని క్రాస్ చేశాడనమాట. అది ఒక అంటే ఈ టెన్షన్లో అదొక రిలాక్సేషన్ లాగా. అంటే హీస్ గెటింగ్ బెటర్, హీస్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే. డాక్టర్ ఇంకొకసారి 3-4 డేస్లో బెడ్ వర్క్ చేసేద్దాము. సో అగైన్ ఇన్ 3-4 డేస్ మళ్ళీ బ్లడ్ వర్క్కి తీసుకెళ్ళాలి. అబ్బా అదొక టార్చర్ అండి. మన బేబీ బ్లడ్ ఇంత ఉన్నాడు దగ్గర నుంచి ఇంత బ్లడ్ తీస్తే అబ్బా అనిపిస్తుంది. బట్ కాంట్ హెల్ప్, చేయాల్సిందే. పోస్ట్ పార్టమ్ లైఫ్ హానెస్ట్లీ అస్సలు ఈజీ కాదు. డెలివరీ తర్వాత నాకైతే నార్మల్ డెలివరీ అయింది, బట్ స్టిచెస్ పడ్డాయి. సో నాకు బాడీ పెయిన్స్ స్టిచెస్ వల్ల అండ్ దిస్ టెన్షన్ అండ్ ఫీడింగ్ ఎవ్రీ 2-3 hours ఈవెన్ ఇన్ ద నైట్ కదా. సో ప్రాపర్ స్లీప్ ఉండదు. ఆల్సో దిస్ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. అంటే ఇప్పటి వరకు ఏవైతే మన బాడీలో ఉన్న మేల్ హార్మోన్స్ కొంచెం తగ్గి ఫీమేల్ హార్మోన్స్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు అవర్ ఫెమినిన్ సైడ్ డెలివరీ తర్వాత. సో ఆ హార్మోన్స్ రోలర్ కోస్టర్. కొన్నిసార్లు అయితే అసలు రీజన్ లేకుండా నా కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయి. ఐఎమ్ బ్రేకింగ్ డౌన్. అంటే నాకు తెలియదు నేను ఎందుకు అట్లా ఎందుకు అవుతుందో కానీ సడన్లీ బ్రేకింగ్ డౌన్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనమాట. తెలియకుండానే సో ఇట్లా సడన్గా కూర్చుంటే ఏడుపు వచ్చేస్తుంది. మేబీ ఇట్స్ ఫిజికల్ పెయిన్ అండ్ మెంటల్ స్ట్రెస్ అండ్ నో ప్రాపర్ స్లీప్. వీటి వల్ల ఐ థింక్ ఏదైతే దిస్ టూ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ బాడీ. అంటే 9 monthsగా నా బాడీ చేంజ్ అయింది. అది 9 daysలో మళ్ళీ ప్రాపర్ అయిపోవాలి అంటే అవ్వదు. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ మోర్ అండ్ మోర్ టైం. డెఫినెట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే మినిమం ఒక 6 weeks పైనే. అండ్ నేను ఎట్లాంటి అమ్మాయినంటే, నేను ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి మా అత్తమ్మ ఉన్నారు, వినయ్ ఉన్నాడు. సో ఇవన్నీ ఉన్నప్పటికీ ఇలాంటి హెల్ప్ ఉన్నప్పటికీ నేను మ్యాక్సిమం అడగను. అగైన్ ఇట్స్ నాట్ అ గుడ్ పాయింట్, అడగాలి, హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు. బట్ నేను చెప్పను, నేనే యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తా. ఐ విల్ హైడ్ మై పెయిన్ ఇన్సైడ్. బట్ స్టిల్ వినయ్ చూస్తున్నాడంతా. ఈజ్ హ్యాండ్లింగ్ మీ వెల్. బట్ నేనైతే ఎక్కువ చూపించను, నాలోనే దాచుకుంటా. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అంతే. ఐ నాట్ షో మై ఆల్ మై ఎమోషన్స్ అవుట్ సైడ్. ఇప్పుడు నా లోపల చాలా పెయిన్ ఉన్నప్పటికీ నేను బయటికి అసలు ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్,
ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అట్లుంటా అనమాట. ఇది కూడా మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ రైటింగ్ మై ఓన్ డైరీ. అందుకే ఇట్లా ఓపెన్గా చెప్పగలుగుతున్నా. ఇది యూట్యూబ్ అన్నట్టు కాదు, కానీ నా ఓన్ డైరీ నేను రాసుకుంటున్నా అన్నట్టు ఉందన్నమాట నాకు ఇట్లా మాట్లాడుతుంటే. అండ్ ఈ పోస్ట్ పార్టమ్ ఫేజ్లో ఏదైనా చిన్న నెగిటివ్నెస్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ బాదరింగ్ యూ, అది మీకు స్ట్రెస్ అనిపిస్తుంది, అది మీకు ఈ టైంలో కరెక్ట్ కాదు అనిపించినప్పుడు అవాయిడ్ దోస్ కన్వర్జేషన్స్. ఇంత అంటే మీరు ఆల్రెడీ చాలా గో త్రూ అవుతున్నారు ఎమోషనలీ, ఫిజికలీ, ఇంత. దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్. ఇలా చేయి, అలా చేయి, బేబీకి ఇది మంచిది, అది మంచిది, ఇట్ ఈస్ ఆల్ ఫైన్. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ విన్నా కూడా మీకు అవసరమైన మీరు పాటించండి. అగైన్ బేబీతో పాటు మీరు ఈ టైంలో ఎంత సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, మీరు ఎంత ఎమోషనలీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గెటింగ్ బ్యాక్ అగైన్, ఐ థింక్ ఎటో వెళ్ళిపోయినా సడన్గా. సో అమ్మగా చాలా కాషియస్గా ఉండటం నార్మలే కదా. ఫోకస్ అంతా మేబీ యాక్టివ్ ఉన్నాడు అండ్ హీస్ నాట్ క్రయింగ్ అట్లా క్రాంకీగా ఏడవట్లేదు, నార్మల్గా ఉన్నాడు, హ్యాపీ ఉన్నాడు, యాక్టివ్ ఇవి చూసుకోవడం. నా మెసేజ్ టు ఆల్ ద న్యూ మామ్స్, మీ ఫీలింగ్స్, ఫియర్స్, టియర్స్ అంతా నార్మలే. బాడీకి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రెస్ట్ ఇవ్వడం. హానెస్ట్లీ పోస్ట్ పార్టమ్ ఫేజ్ అస్సలు పర్ఫెక్ట్ కాదు. ఇట్స్ మెస్సీ, ఎమోషనల్, టైరింగ్, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. మీరు ఎక్కడైనా రీప్లేసబుల్ ఏమో కానీ ఇక్కడ మాత్రం యు ఆర్ ఇర్రీప్లేసబుల్ కదా కన్నా.